సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను మోసం చేసేందుకు మరోసారి కుట్రకు తెరలేపింది. రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాది సూటి ప్రశ్న. ఆల్రెడీ అసెంబ్లీ ఏర్పాటై 18 నెలలు అయిపోయింది. మీరు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పారు. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 18 మంది మంత్రులకు అవకాశం ఉంది. 18 మందిలో మీ లెక్కల ప్రకారమే రేవంత్ రెడ్డి గారు 56% బీసీలు ఉన్నారు. 56% బీసీలు ఉంటే 18 మంత్రులలో 10 మంది మంత్రులు ముందు బీసీలకు ఇయ్యండ్రి. అది ఇవ్వడం చేత కాదు కానీ రేపు సర్పంచ్ ఇస్తా, ఎంపీటీసీ ఇస్తలే. రేవంత్ రెడ్డి గారు లెక్కల ప్రకారం 10% లేని అగ్రకులాలకి 7 మంత్రి పదవులు ఎందుకుంటాయో రేవంత్ రెడ్డి చెప్పాలి, రాహుల్ గాంధీ గారు చెప్పాలి. 56% ఉన్న బీసీలకి 3 ఎందుకుంటాయి మంత్రి పదవులు, బరాబరి 10 లెక్క కట్టి ఇయ్యి. ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఇంకోనికి ఏళ్ళు చూపెడితే మంచిగా ఉంటుంది. నా